అబ్బాయిలు వంట చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని మేమైతే అనుకోలేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు కజిన్స్ అందరం కలిసి లంచ్కి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. ముందైతే కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి ఫుల్గా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మా వాళ్ళేదో వేశారు, నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అలా 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. అంతే, చికెన్ రెడీ. నెక్స్ట్ మన స్టార్ ఐటెం బగారా రైస్. కడాయిలో ఆయిల్, గీ వేసి హీట్ అయ్యాక బిర్యానీ సరుకులు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి జీడిపప్పులు, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ సరిపడా వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగినాక ఆల్రెడీ సోక్ చేసిన బాస్మతి రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బగారా రైస్ రెడీ. మన చికెన్ కర్రీని బగారా రైస్ వేసుకుని ఆ చికెన్ పీస్ తీసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే, బాయ్.